హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్ చూడండి. ఇదొక టైపు, ఇదొక మోడల్. చూడండి 6 4 4 8. సో 8 2 3 10. ఓకే 9 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 10. ఓకేనా. చూడండి ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ మల్టిప్లై చేద్దాము. ప్లస్ చేయండి. 6 + 4 అంటే 10. 10 + 4 14 కాదు కదా ఆన్సరు. సో 6 + 4 10 10 - 4 చేసినా రాదు. ఓకేనా. చూడండి సో మల్టిప్లై చేస్తాను చూడండి. 6 × 4 24. సో నెక్స్ట్ 4 × 4 16 కదా. సో మైనస్ చేయండి. ఎంత వస్తుంది చూడండి. 8 వస్తుందా. ఓకే చూడండి 8ఏనా సరిపోయిందా. 24లో 16 తీస్తే 8 కదా. 8 వచ్చింది చూడండి, సరిపోయింది కదా ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ వన్ చెక్ చేద్దాం. సో 8 × 2 16. ఓకేనా. సో 2 × 3 6. సో మైనస్ చేస్తే 10 చూడండి సరిపోయింది. సెకండ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ రెండు సరిపోయాయి. సో థర్డ్ వాల్యూ చూద్దాం. థర్డ్ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ మనకు తెలియదు. సో దీన్ని ఎక్స్ అనుకోండి, అంటే 9x కదా. 9 × x. ఓకే 9x. ఓకేనా. మైనస్ ఏం చేయాలి ఇక్కడ మనము, ఇదేంటి 7 × x. సో 7x = వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ 10. సో అది వేసుకోండి. 9x - 7x అంటే 2x. సో 10. సో x ఏమవుతుంది, సో 10/2 కదా, అంటే 5. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఓకే సో ఈ వాల్యూ ఎంత 5. సో ఆన్సర్ ఎంత 5. ఓకే సో అర్థమైందా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ మెథడ్లో. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 3 2. సో 6 5 ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. 8 2 3 10. ఓకే చూడండి ఫస్ట్ వన్ 5 × 3 సో 15. నెక్స్ట్ 3 × 2 సో 6. చూడండి 15 15 - 6 అంటే 9 కదా, సరిపోయిందా. చూడండి 9 + 6 అంటే 15 కదా, సరిపోయింది కదా. ఓకే సో సెకండ్ వన్, థర్డ్ వన్ కూడా చెక్ చేద్దాం. సో అప్పుడు సెకండ్ వన్ చేద్దాం. ఓకేనా. సో ఇట్లా కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. చూడండి ఫస్ట్ థర్డ్ ఇచ్చి సెకండ్ వన్ దాంట్లో ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఉంటుంది. ఓకేనా. చూడండి సో 8 × 2 16. సో 2 × 3 6. సో 10. సో 10 ఈజ్ ద ఆన్సర్. ఓకే సో 6 × 5 అంటే 30. ఓకేనా. మైనస్ ఇదంతా ఎక్స్ అనుకోండి, దీన్ని 5 × x. సో 5x. ఓకేనా. ఓకేనా. చూడండి ఇక్కడ ప్రాబ్లము, ఇది క్వశ్చన్ మార్కు, ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో 6x ఇది x అనుకోండి, అంటే ఏమవుతుంది 6x. సో 6x - 5x. ఓకేనా. చూడండి ఒకసారి 6x - 5x = 3. 6x - 5x అంటే x 3. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది 3 అనమాట. సో ఇదే ఆన్సర్. ఓకేనా. సో చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే. ఇక్కడ 3 పెడితే ఏమవుతుంది, 6 3s are 12. సారీ 18. ఓకే 18 - 15. చూడండి 3 కదా, సరిపోయిందా. ఓకే అర్థమైందా. ఇక్కడ ఈ వాల్యూ 3 అమ్మా. 6 3s are 18. సో 18 ఇక్కడ వేస్తాను చూడండి. 6 3s are 18. ఓకే సో ఇక్కడ 3 కదా, 3 5s are 15. సో 3 × 5 15. సో మైనస్ చేస్తే ఏమవుతుంది 3. సో సరిపోయింది కదా ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. సో డౌట్ వస్తే మీకు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో అర్థమైందా. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.